మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, కుటుంబానికి 2 లక్షలు, పంట రుణమాఫీకి ఇదే ప్రాతిపదిక, బంగారంపై అప్పులకు పథకం వర్తించదు. 3-4 రోజుల్లో మార్గదర్శకాలు, దీని తర్వాతే 4000 పింఛన్పై దృష్టి, కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు, రుణాల రీస్ట్రక్చర్తో వడ్డీ భారం తగ్గించుకుంటాం, ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుటుంబానికి 2 లక్షలు రుణమాఫీ అని, రైతు రుణమాఫీ అని, ఇక్కడ పంట రుణమాఫీకి ఇదే ప్రాతిపదిక, బంగారంపై అప్పులకు పథకం వర్తించదంట. దీని 3-4 రోజుల్లో మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తారని ఇక్కడ రుణమాఫీకి సంబంధించి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు. ఇది ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ జరుగుతున్న సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రి పదవి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రుణాల రీస్ట్రక్చర్తో వడ్డీ భారం తగ్గించుకుంటాం. ఇక్కడ రుణాల రీస్ట్రక్చర్ అంటే రీస్ట్రక్చర్తో ఇక్కడ వడ్డీ భారం తగ్గించుకుంటామని ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పుష్పగుచ్చం అందిస్తున్న ఎమ్మెల్యే కాళే యాదయ్య, చిత్రంలో సంపత్ కుమార్, దీపాదాస్ మున్షి. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరిండు. ఇక్కడ కాళే యాదయ్య, ఆయన మల్లికార్జున ఖర్గే కలిసి వీళ్ళందరూ పుష్పగుచ్చం ఇస్తున్నారు సీఎం సమక్షంలో. కాళే యాదయ్య ఈయన రైతు రుణమాఫీ మార్గదర్శకాలను 3-4 రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బీసీ మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయన్నారు. మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షుడి నియామకంపై పార్టీ పెద్దలతో చర్చించడానికి గత 5 రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం శుక్రవారం తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రుణమాఫీకి రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని రేవంత్ రెడ్డి రుణమాఫీకి రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా పంట రుణాలను లెక్కిస్తామని చెప్పారు. ఒక కుటుంబంలో 3-4 రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్టంగా 2 లక్షల వరకే మాఫీ వర్తిస్తుందన్నారు. 2 లక్షల మేర తీసుకున్న రుణాలు 6 నుంచి 7,000 కోట్లు ఉండవచ్చని ఆయన అంచనాగా చెప్పారు. ఇక్కడ పిసిసి అధ్యక్షుడి నియామకంపై పార్టీ పెద్దలతో చర్చించడానికి గత 5 రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం శుక్రవారం తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక్కడ ఈ విధంగా పిసిసి అధ్యక్షుడి పదవికి ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి ఢిల్లీలో అధిష్టానంతో. దానికి అదేవిధంగా మంత్రి క్యాబినెట్ విస్తరణకు కూడా ఇక్కడ చర్చిస్తున్నట్టు తెలుసుకోవచ్చు. ఈ రెండింటికి సంబంధించి ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ ఈ విధంగా మీడియా సమావేశంలో రుణమాఫీకి సంబంధించిన వివరాలు వెల్లడించడం జరిగింది. ఇక్కడ రేషన్ కార్డు ఆధారంగా ఒక కుటుంబంలో ఎంత మొత్తం ఉందో ఆ మొత్తానికి కలిపి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారని ఇక్కడ తెలియజేసిండు. అదేవిధంగా బంగారంపై తీసుకున్న రుణాలు వర్తించవన్నట్టుగా ఇక్కడ తెలియజేసింది. వచ్చే వారంలో కొలిక్కి మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షుని ఎంపిక వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు. మంత్రివర్గ విస్తరణ, పిసిసి నూతన అధ్యక్షుడి ఎంపికపై ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుండగా వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావచ్చని తెలుస్తుంది. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల సమాచారం. గురువారం రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వద్ద జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ల ఎంపిక, కార్పొరేషన్ చైర్మన్ల నియామకం, ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, ఇలా అన్ని అంశాల గురించి కూలంకషంగా చర్చించినట్లు తెలిసింది. శుక్రవారం రాహుల్ గాంధీని కలిసేందుకు నేతలు సమయం కోరినా పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా సోమవారం వరకు వీలు కాకపోవచ్చని సమాచారం అందినట్లు తెలిసింది. సుదీర్ఘ చర్చ కుదరని ఏకాభిప్రాయం. కేసీ వేణుగోపాల్ వద్ద జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇక్కడ సుదీర్ఘ చర్చ కుదరని ఏకాభిప్రాయం అంటే ఇక్కడ క్యాబినెట్ విస్తరణ విషయంలో, మంత్రివర్గ విషయంలో, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు విషయంలో ఇక్కడ నిర్ణయానికి, పిసిసి అధ్యక్షుని విషయంలో ఇక్కడ ఎంపిక విషయంలో చర్చలు జరుగుతున్నాయి. దీంట్లో ఏకాభిప్రాయం కుదరట్లేదు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో రాహుల్ గాంధీని
కలిసి నిర్ణయం తీసుకుందామంటే ఆయన సోమవారం వరకు ఇక్కడ పార్లమెంటు సమావేశాల దృష్ట్యా అవకాశం ఇవ్వలేదు అన్నట్టుగా ఇక్కడ చూడండి. కాంగ్రెస్లోకి చేవెళ్ళే ఎమ్మెల్యే కాల యాదయ్య, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాల యాదయ్య కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుకుందాం, పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించొద్దు, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం, శ్రేణులతో భారత అధినేత కేసీఆర్. ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుదాం నాయకులుగా అన్నట్టుగా ఇక్కడ ఎమ్మెల్యేలకు కేసీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇక్కడ పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించొద్దు, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం, శ్రేణులతో భారత అధినేత కేసీఆర్. పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని భారత అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకొని పరిష్కరించే సత్తా కేవలం బారాసాకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. సమైక్యవాదులతో నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణను సాధించిన బారస శ్రేణులకు ప్రస్తుత పరిస్థితులు ఒక లెక్కనే కాదని భరోసా ఇచ్చారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఇక్కడ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమైన సందర్భంగా ఈ విధంగా మాట్లాడారు. ఒక్కరు పోతే 10 మంది నాయకులను తీర్చిదిద్దుకుందాం, ఆంధ్ర నాయకులతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఇదొక సమస్యనే కాదు అన్నట్టుగా ఇక్కడ పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది కేసీఆర్. కోట్ల ఆశలు కప్పుపైన T20 ప్రపంచ కప్ ఫైనల్ నేడే. అప్పుడెప్పుడో 2007లో మొట్టమొదటి T20 ప్రపంచ కప్ అంచనాలే లేకుండా బరిలో దిగిన యువ భారత్ అద్భుతమైన ఆట తీరుతో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 7 పొట్టి కప్పులు జరిగాయి, కానీ టీమిండియాకు నిరాశే మిగిలింది. ఐసీసీ టైటిళ్ల కరువును తీర్చుకునేందుకు భారత్కు ఇప్పుడు మంచి అవకాశం. ఈసారి పొట్టి కప్పులో ఓటమన్నదే లేకుండా అప్రతిహాతంగా అజేయంగా సాగుతున్న రోహిత్ సేన ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ ఆడబోతున్న దక్షిణాఫ్రికాను శనివారం ఢీకొడుతుంది. కోట్లాది భారత అభిమానుల కోరిక తీరడానికి జట్టు వేయాల్సింది ఇంకొక అడిగే. టీమిండియా కప్పు పట్టేయి అని ఇక్కడ ఈరోజు T20 వరల్డ్ కప్ ఉన్న సందర్భంగా ఫైనల్కి చేరుకుంది. దక్షిణాఫ్రికాతోని ఇక్కడ ఢీకొంటుండే ఈరోజు ఫైనల్ అని విధంగా తెలుసుకోవచ్చు. 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు, సబ్జెక్టుల వారీగా తేదీలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలంట, సబ్జెక్టుల వారీగా తేదీలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ అని ఇక్కడ నిన్నటి వరకు ఇది గందరగోళంగా ఉన్నాము అన్నట్టుగా ఇక్కడ ఇస్తుండే విద్యార్థులు డిఎస్సి ఎగ్జామ్ విద్యార్థులను ఉద్దేశించి ఈ విధంగా ఈ పరీక్షా తేదీలను సబ్జెక్టు వారీగా విద్యాశాఖ రిలీజ్ చేసిందని తెలుసుకోవచ్చు. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ. జూలై 11 వరకు దరఖాస్తుల స్వీకరణ. వైద్య ఆరోగ్య శాఖ సేవల నియామక బోర్డు ప్రకటన. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ. జూలై 11 వరకు దరఖాస్తుల స్వీకరణ. వైద్య ఆరోగ్య శాఖ సేవల నియామక బోర్డు ప్రకటించింది. ఒక్కరోజే 525 పరుగులు చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు. ఒక్కరోజే 525 పరుగులు చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు. అంటే అమ్మాయిలకు సంబంధించి ఇది క్రికెట్ పోటీ. కోల్గేట్ పళ్ళ సమస్యల్ని మొదలవుతూనే అరికడుతుంది. కోల్గేట్ ఆర్టిసాల్ట్ అడ్వర్టైజ్మెంట్ మేడ్ టు సెలబ్రేట్ యూ డైమండ్ కలెక్షన్ ఫర్ ఎవ్రీ ఒకేషన్ ఫర్ డైమండ్ ఫ్రమ్ బీమా కంపెనీ. గోల్డ్, డైమండ్, సిల్వర్, ప్లాటినం ఇది అడ్వర్టైజ్మెంట్. గోల్డ్ అండ్ డైమండ్స్ బీమా కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.